హలో హాయ్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద ఛానల్. తెలంగాణ బుల్లోడు స్వేహాన్ పార్ట్ 1 బొడ్రాయి పండుగ చూడలేకపోతే ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే పార్ట్ 1 తప్పకుండా చూడండి. ఇది పార్ట్ 2 ద కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1. పార్ట్ 2లో ఇక్కడ పూజ అయిపోయిందండి. ఆల్మోస్ట్ గౌరీదేవికి వినాయకునికి పూజ చేశారు. అందరూ ఇప్పుడు కండువాలు కప్పుకుంటున్నారు. మొత్తం మా ఊరి వాళ్ళకందరికీ కప్పుతున్నారు. ఎవరెవరు బొడ్రాయి పండుగ సెలబ్రేషన్స్కి సహకారాలు అందించారో వారందరికీ సన్మానించారు. ఇప్పుడు తర్వాత చూడండి మీరే ఏం చేస్తున్నారో. ఇప్పుడు బొడ్రాయి పండుగ తర్వాత ఈ గౌరీదేవి పూజ అవన్నీ అయిపోయాయి కదా, దానికి హారతులు కూడా ఇస్తారు. ఎంత జనం వచ్చారంటే ఈ పూజ చూడడానికి అంత జనం వచ్చారు. ఇక్కడ గోమాత కూడా తీసుకొని వచ్చారు. దానికి చూడండి ఎంత ముద్దుగా తయారు చేశారంటే చాలా మంచిగా ఉంది. ఇక్కడ గోమాతను కూడా పూజిస్తారు. పాత బొడ్రాయి చుట్టూ ఈ గోమాతను తిప్పుతారు. అందరూ దానికి పసుపు కుంకుమ అవన్నీ రాసి దాన్ని వచ్చారు. తర్వాత ఇక్కడ గుమ్మడికాయ తిప్పి హారతి ఇచ్చి దాన్ని అందరూ కళ్ళకు అద్దుకున్న తర్వాత ఆ గుమ్మడికాయను కూడా ఈయన కొడతాడు. ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. చూడండి అందరికీ ఈ హారతులు ఇస్తున్నాడు. ఓం నమః శివాయ. బొడ్రాయి పండుగ ఎందుకు చేస్తారంటే అదొక గ్రామ దేవత. ఈ పండుగను 100 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. 2-3 జనరేషన్ల తర్వాత ఒకసారి చేస్తారు అన్నట్టు. ఇది ఊరి పండుగ, అంటే ఊరిని మంచిగా కాపాడు స్వామి అంటూ ఈ బొడ్రాయికి మొక్కుతారు. అందుకోసమని ఈ బొడ్రాయి పండుగను చేస్తారు. చూడండి మొత్తం ఆశీర్వదించిన తర్వాత గుమ్మడికాయని కొట్టేసి దానిలో పసుపు కుంకుమ చల్లేసి చేసేసాడు. తర్వాత దానికి నిమ్మకాయలు పెట్టి అవన్నీ దిష్టి పోవాలని, దిష్టి అంతా పోవాలని దాన్ని పూజిస్తున్నారు. తర్వాత దాని చుట్టూ తిరుగుతుంటే ఒక ఆమెకు పూనకం వచ్చింది. ఆమె ఆ డప్పుల సౌండ్ తోటి ఆ బొడ్రాయి చుట్టూ రౌండ్స్ తిరిగింది. చూడండి మీరే. ఇప్పుడు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ బొడ్రాయి పాత బొడ్రాయి ఉంది కదా, అక్కడ మీకు దూరం నుంచి కనిపిస్తుండొచ్చు. ఇది అందరూ చూడండి రెడీ అవుతున్నారు పాత బొడ్రాయిని తీయడానికి. వాళ్ళు ఈ పూజలన్నీ పాత బొడ్రాయిని తీయడానికే స్టార్ట్ చేశారు. ఫస్ట్ పాత బొడ్రాయిని తీసిన తర్వాత కొత్త బొడ్రాయిని ఏర్పాటు చేశారు. కొత్త బొడ్రాయి పెట్టే స్థలంలో పందిరి కూడా వేశారు. చూడండి మీకు అక్కడ నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఎట్లా తీయాలి ఏంటిది అనేది. ఫస్ట్ ఇంతసేపు పూజలు అవన్నీ జరిపారు. పార్ట్ 1 ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే తప్పకుండా చూడండి. ఈ ఆవుని ఎందుకు తీసుకొచ్చారంటే ఆ పాత బొడ్రాయిని తీయడానికి దీని తోకతోటి తీస్తారంట. అసలు నాకు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నది. అసలు ఇది ఎలా చేస్తారు, ఏంటిది, ఎట్లా తీస్తారా అనేది ఈ వీడియోలో మొత్తం మీరు కూడా తప్పకుండా వీక్షించండి చివరి క్షణం వరకు. చూడండి బొడ్రాయిని తీయడానికి దానికోసం శివ అన్నాడు. ఆయన భాషలో ఏదో చెప్పి నిమ్మకాయలు కోసేసి అబ్బాయికి. ఇది ఎప్పుడో తాతనాటి కాలంలో ఈ బొడ్రాయి పండుగ చేశారంట. ఇప్పుడు అందరి ఊర్లలో చేసుకుంటున్నారు బొడ్రాయి పండుగ అనేది. ఎందుకంటే 3 జనరేషన్ల కింద ఎప్పుడు చేస్తారు కదా. ఇప్పుడు మనకు ఇది చూడడం అదృష్టంగా అనుకోవాలి. అసలు ఈ అదృష్టం అనేది చాలా దక్కదు. 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది దాని ప్రాసెస్ అంతా మన పెద్దల నుంచే మనం తెలుసుకున్నాం, కానీ మనకేమి తెలియదు. చూడండి తీయడానికి ఇప్పుడు దానికి గుమ్మడికాయ కూడా కుడి సైడ్ 2 సార్లు చుట్టూ పాత బొడ్రాయి తిప్పి ఇప్పుడు గుమ్మడికాయని పగలగొడతారు. ఆ గుమ్మడికాయని కొట్టేసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నట్టు బొడ్రాయిని తీయడం. అది ఎట్లా ఉంటుందో ఏమో. అసలు నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్ తోటి చూస్తున్నాను ఏం జరుగుతుందని. అలాగే నేను చూడడమే కాకుండా మీకు కూడా ఎందుకు చూపించొద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను తీస్తున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టాడు. తర్వాత ఇప్పుడు అసలైన పూజా కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోయింది.
తర్వాత ఈ బొడ్రాయిని ఎట్లా తీయాలి, ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ పెట్టాలి అనేది డిస్కస్ చేసుకుంటున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు దాని గురించి. ఈయన ఇప్పుడు చూడండి, ఇంకా అయ్యగారు కూడా పక్కల సిద్ధం చేస్తున్నాడు. ఆయన తన ఎడమ కాలు ఉంది కదా, ఫస్ట్ మధ్యలో బొడ్రాయి చూడండి, క్షుణ్ణంగా చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. దాంతో ముందర ఉన్న నిమ్మకాయలు అవన్నీ దానిపైన ఒక సాంప్రదాయం ఉంటుంది. ఇది నాకు మా సాంప్రదాయంగా ఉంది, అంటే మా సాంప్రదాయంలో అది చూపిస్తున్నాను. పూజ చేసి ఆయన శివుని ఇలా పూజిస్తారు మొత్తం బొడ్రాయికి. ఎందుకంటే దాన్ని తీసి వేరే ప్లేస్ పెట్టాలంటే దానికి ఉన్న పద్ధతులన్నీ పాటిస్తారు. పూజ చేస్తారు ఇప్పుడు మీ మాటల్లోనే వినండి. ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి మీరు ఇట్లా ఈ పండుగ కోసం సాంప్రదాయాన్ని మిస్ చేసుకోవాలి ఎవరైనా అని అందరూ ఇది ఎలా జరుగుతుంది శివాయ ఓం నమ శివాయ ఆ బొడ్రాయిని ఇప్పుడు చెక్కుతూ మంచిగా నీట్గా ఏం కాకుండా తీస్తున్నారు. చూడండి మీరు కూడా డీప్గా దాన్ని లోపలికి చాలా మొత్తం 6-7 ఫీట్లు ఉన్నది. ఆల్మోస్ట్ సగం తీసేసారు. మరికొద్ది నిమిషాలలో ఓం నమో శివాయ, ఓం నమో నారాయణ, ఓం ప్రసన్నాయ, ఓం నమ శివాయ, దారం కడతారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది ఒక శిలగా ఉంటుంది కదా, అందుకని దానికి నాభిశిల పేరు పెట్టారు. ఇది నాభిశిలకి ఇప్పుడు ఆ దారం కడతారు. ఇదే ముఖ్యమైన ఘట్టము. అసలు చూడండి, అసలు ఈ ఘట్టం చూడడానికి ఎంతోమంది అసలు చాలా ముందుకు వచ్చారు. నేను కూడా ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను. అసలు ఇంతమంది తొక్కుకుంటా పోయి తొక్కి స్లాట్ అయ్యేటట్టుగా ఉన్నది. కానీ ఇప్పుడు కార్యక్రమాలు ఎలా చేస్తారని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారేమో అనే ఆశతో నేను ఈ వీడియోని తీశాను. అందరు చూస్తున్నారు కదా, పూజ చేసే అయ్యగారు అక్కడ దారం పట్టుకున్నారు. ఆ బాబుని కూడా ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేస్తున్నారు. కోసం
చూడండి బొడ్రాయికి దారం కడుతున్నారు. తర్వాత ఆ ఆవు తోకకి కూడా దారం కట్టి మనుషుల సహాయంతో ఆ బొడ్రాయిని బయటికి తీస్తారు. ఇదే అసలైన ముఖ్యమైన ఘట్టము. ఇది వీక్షించండి. మీరు కూడా ఈ వీడియోని తప్పకుండా చూడాలి. ఎందుకంటే దగ్గరుండి చూడలేకపోయిన వారికి ఈ వీడియో ద్వారా చూసి ఆ శివుని స్మరిస్తే కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియోలో ఇదే ముఖ్యమైన ఘట్టం. చూడండి ఆవు తోకకి దారం ఎలా కడుతున్నారో. అసలు చాలా ఆవు కూడా బాగా సహకరించిందండి. ఎందుకంటే ఆ టైంలో చూడండి కడుతున్నారు. ఇప్పుడు ఇది కూడా అసలు దగ్గర నుంచి వీడియో తీశాను నాకు వీలైనంత వరకు. ఇది ఉన్న వీడియో కొంచెమే ఈ ఘట్టం, కానీ దీనికోసం అనే ఈ పూజలన్నీ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఊరి దేవత కదా, దేవుడు కదా, దానికోసమని పూజలన్నీ చేసి ఆ దేవుని కొత్త బొడ్రాయిని మనం ప్రతిష్టాపిస్తాము. చూడండి అందరూ ఇప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ ఆ బొడ్రాయిని తీయడానికి ట్రై చేస్తున్నారు. మరి కొద్ది నిమిషాలలోనే మనకు పాత బొడ్రాయి బయటికి వచ్చేస్తుంది. చూడండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అసలు నేను ఈ వీడియోకి ఇంతగానో మాటలు చెప్తానని కూడా నేను అనుకోలేదు. కానీ ఆ శివుని స్మరణతోటి ఈ వీడియో మొత్తం మాటలు కూడా చెప్పగలిగాను. అసలు ఈ వీడియోను చూస్తుంటే నాకు మళ్ళీ మళ్ళీ చూడబుద్ధి కూడా అయింది. మరి కొద్ది నిమిషాలలో మా పాత బొడ్రాయి తీసి పక్కకు పెట్టి దాన్ని కూడా మళ్ళీ కొత్త బొడ్రాయిని ప్రతిష్టాపిస్తారు. చూడండి అసలు వచ్చేసింది బయటికి చాలా కష్టపడిన తర్వాత. చూడండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పాత నాభిశిలాన్ని బయటికి తీశారు. ఓం నమ శివాయ అంటూ నా శివుని నామస్మరణతో. చూడండి మీరు కూడా చూడండి ఎంత మంచిగా ఉందంటే. ఇప్పుడు కొత్త నాభిశిలాన్ని ప్రతిష్ఠిస్తారు. అది పెట్టే స్థలం ఇదే. ఎంత లోతు ఉందంటే అంత లోతు పూజించి అందులో పాత నాభిశిలాన్ని పెట్టి ఇంకా కొత్త నాభిశిలాన్ని పెడతారు. దాన్ని తీసిన నాభిశిలాన్ని ఫస్ట్ నీటితో శుభ్రం చేసి దాన్ని పూజించి అక్కడ దానికి ఒక పంచ కట్టి అక్కడ పెడతారు. వచ్చిన వాళ్ళందరూ దాన్ని మొక్కుకుంటారు. నేను తీసిన వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ బుల్లోడు శ్రేహాన్. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓం నమ శివాయ.